పైన్ ట్రీస్ ఉన్నాయి. ఆ పైన్ ట్రీస్ వెనుక వైపు హిమాలయస్ ఉన్నాయండి. ఆ సీనరీ అక్కడికి మేము వెళ్ళాము. వెళ్ళి ఆ ప్రక్కనే చిన్న షెడ్లు వేసి క్యాంటీన్స్, షాప్స్ ఉన్నాయి. అందరూ అక్కడ తింటున్నారు. మేము తిందాం అనుకుని టాయిలెట్కి వెళ్ళి తిందాం అని చెప్పి ఒక 100-200 మీటర్ల దూరంలో టాయిలెట్స్ ఉంటే అక్కడికి వెళ్ళామండి. వెళ్ళి 5 నిమిషాలకి వెళ్ళాము. ఇంకా అందరిలో ఆయన ముందు వెళ్ళారు. మిగిలిన ఇద్దరు టాయిలెట్కి వెళ్ళి బయటకు వచ్చేసరికి గన్ షాట్స్ 2-3 వినబడ్డాయి. గన్ షాట్ వినబడితే ఏమైనా అక్కడ ఎవరైనా లోకల్గా పక్షులను లేకపోతే వీటిని హంటింగ్ చేస్తున్నారేమో అనుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఒక 3-4 షాట్స్ వినబడినాయండి. అప్పుడు చూసేసరికి క్యాంటీన్స్ దగ్గర నుంచి ఆడవాళ్ళ అరుపులు వినబడుతున్నాయి. 3-4 ఆడవాళ్ళు గట్టిగా ఏడుస్తున్న అరుపులు వినబడుతున్నాయి. వాళ్ళ ముందు మనుషులు పడిపోయి ఉన్నట్టు కనపడుతుంది. ఎదురుగా ఒక మనిషి గన్తో ఇలా అంటూ చేస్తున్నట్టుగా కనబడిందండి. వెంటనే నాకు అర్థమైంది ఇది అటాక్ అవుతుందని. తుపాకుల శబ్దం మీకు వినపడేసరికి వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు, మీ ఇద్దరికి వాళ్ళకి ఎంత డిస్టెన్స్ ఉండదు? మేము 6 ఒక దగ్గర టాయిలెట్స్ దగ్గర ఉన్నాం సార్. మాతో పాటు ఇంకొక 5 ఉన్నారు. మాకు ఒక 100-200 మీటర్ల మధ్య దూరంలో ఉన్నారండి వాళ్ళు. నేను ఒక ఇద్దరిని మాత్రం మేము చూడగలుగుతున్నాను, టెర్రరిస్టులని. వాళ్ళ డ్రెస్సు అంగి ఆ గన్నుతో వలన. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళని కాలుస్తూ అరుస్తూ ఉంటే ఇంతలో ఒకడు మా వైపు రావడం కనబడేసరికి ఇటువైపు వస్తున్నాడు. మనం ఇక్కడికి ఈ టాయిలెట్ వెనుకుంటే డేంజర్ అని చెప్పి బయటికి వెళ్దాం అంటే చుట్టూ ఫెన్సింగ్ ఉందండి. ఆ ఫెన్సింగ్ క్రింద నుంచి జారి అక్కడ మధ్యలో చిన్న వాగు ఉంది, రాళ్ళతో నిండిన వాగు ఉంది. ఆ వాగు దాటి కొండవాళ్ళకి అవతలకి ఎక్కి చెట్లు పక్కకి చేరుకుంటున్నాం. అంటే అటాక్ జరగకముందా జరిగిన తర్వాత? అంటే ఈ అటాక్ జరుగుతున్నటువంటి సమయంలో ఒక పక్క నుంచి భయం, గన్తో కాల్ చేస్తున్నారు. మీ మీతో పాటు ఉన్న టెర్రరిస్టులు అందరినీ కూడా కాల్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. అంటే ఆ టైంలో అసలు మీకు ఎస్కేప్ అవడానికి అసలు ఏమైనా ఛాన్స్ దొరికిందా మీరు బయటికి రావడానికి? అదే ఛాన్స్ ఏంటంటే ఆ కొండ ఫెన్సింగ్ నుంచి పారిపోవాలి. ఎటు వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్ళాలో కూడా తెలియదండి. అంటే మాకు ఒకవేళ కొండవాగు కనుక మీరు వెళ్తే అది లోయ అవతల కొండ వాల్ అండి. ఆ వాల్లోకి వెళ్ళి ఆ వాల్ పక్కన చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల చాటుకి వెళ్ళిపోతున్నాం. నేను కాస్త ఒక 100 మీటర్ల దూరంలో నేను చెట్టు దగ్గర ఉన్నాను. ఆ పక్కన కొద్ది దూరంలో చంద్రమౌళి గారి భార్య నాగమణి గారు ఒక చెట్టు పట్టున్నారు. నా భార్య, ఇంకొకరు ఆయన భార్య మౌలి గారు వెనకనున్నారు. సో వీళ్ళిద్దరికి 2 చెట్ల దగ్గర వీళ్ళ చెట్లు ఉన్నారు. ఈ చెట్టు చాటుని వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళకి ఒక 10-20 అడుగుల దూరంలో మౌలి గారి చెట్టు దగ్గర ఉన్నారు. అక్కడికి టెర్రరిస్ట్ రావడం నేను చూస్తూ ఉంటే ఆయన నాకు కనబడలేదు. కానీ టెర్రరిస్ట్ గన్నుతో ఇలా 3-4 షాట్స్ పేల్చడం నాకు కనబడింది. 2 అడుగులు వేసి వీళ్ళ ఆడవాళ్ళ వైపులు రావడం చూసి మళ్ళీ అది కనబడింది. మళ్ళీ వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. అమ్మ అయితే మన వాళ్ళకి ఏమీ జరగలేదని నేను అనుకున్నాను. ఎందుకంటే నాకు మౌలి గారు పడిపోయిన సంగతి నాకు కనిపించలేదు అసలు. మౌలి గారు చనిపోవడం కానీ అంటే ఇప్పుడు మీ వైఫ్ మా వారు చెప్తున్న దాని ప్రకారం ఈవిడ్ని ఆ ఫెన్సింగ్లో నుంచి బయటికి లాగిన తర్వాత ఆయన బయటికి రాలేకపోయారా? ఆయన కూడా ఆ ఫెన్సింగ్ నుంచి ఆయన కూడా బయటకు వచ్చేసారండి. బయటకు వచ్చేసి చెట్టు దగ్గర మళ్ళీ అప్పెక్కి కొండవాళ్ళు ఎక్కి చెట్ల చాటుకు వస్తున్నాం. ఇంతలో ఎంత వేగంగా వాడు మరి మా వెనకని వచ్చాడో టెర్రరిస్ట్ మాకు తెలియలేదు. వాడు 1 నిమిషంలో అంత వేగంగా వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు అక్కడ ఆడవాళ్ళని అందరినీ వదిలేస్తున్నారు, పిల్లల్ని వదిలేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే మగవాళ్ళనే టార్గెట్ చేయడం అంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళనే షూట్ చేస్తున్నారో దాన్ని ఏమైనా గమనించారా అసలు? అంటే మేము అది పూర్తిగా గమనించలేదు. కానీ అక్కడ తర్వాత తెలిసింది అంటే మగవాళ్ళకి ఆర్గనైజేషన్ ఆడవాళ్ళని వదిలిస్తున్నారు. మీరు ఎందుకు వాళ్ళు కొంతమంది అయితే మమ్మల్ని చంపేసి నా భర్తని చంపేసి నాకు నన్ను ఎందుకు చంపలేదు అంటే మేము ఆడవాళ్ళని పిల్లల్ని చంపము, మేము మీకు చేస్తే మేము తిరిగి మా మీద మీరు వీడియోలు తీసి మా దుష్ప్రచారం చేస్తారు కాబట్టి మేము చేస్తాము, వెళ్ళి మీరు మీ మోడీకి చెప్పుకోండి అని వాళ్ళు చెప్పి కాల్చారని మాతో పాటు మిగిలిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. బయట ఓపెన్ ప్లేస్లో మమ్మల్ని అందరినీ బాధితులందరినీ అక్కడ పెట్టారండి. అక్కడ ఒక్కొక్కరు వాళ్ళ బాధ చెప్తూ ఉంటే మాకు ఇవన్నీ జరిగాయి, వాళ్ళు ఇలా మాట్లాడారు, ఇలా అన్నారని మాకు తెలిసిందండి. లేకపోతే మాకు తెలియదు. మేమైతే వాళ్ళ మాటలు కానీ అవేమీ మేము వెళ్ళలేదండి. మౌలి గారిని కూర్చో అన్నమాట మాకు తెలుసండి. మౌలి గారు వాళ్ళకి దొరికిపోవడం మీకు కనిపించిందండి. మాకు అక్కడ వచ్చేసాడు. మాకు ఒక్క చెట్టు పక్కన అంటే అది ఎంత దూరం లేదండి, 10 అడుగుల దూరం అండి. 10 అడుగుల దూరంలో మౌలి గారికి సిట్ అన్నాడండి. అన్నాక తర్వాత నేను భయంకి వెళ్ళలేకపోయాను. నేను ఇలా చెట్టు వైపు తిరిగిపోయాను. అంటే వాడు అక్కడ మౌలి గారు అయిపోయినట్టు ఇంక మేమే కదా, ఇంకొచ్చేస్తాడని మాకు అప్పుడు ఆడవాళ్ళని విడిచిపెడతాడు, మగవాళ్ళని షూట్ చేస్తాడు మాకు తెలియదు కదండి. ఇంక దొరికిపోయింది దేవుడా అని ఇంక ఇలా దండం పెట్టుకున్నామండి. అంటే మౌలి గారుని కూర్చోమన్న తర్వాత ఎంతసేపటికి అంటే కాల్ చేయడం గమనించారు? 1 సెకండ్ అండి. బయట అన్నాడు అంతే, ఒక్క మాట అనేసి అంతే షూట్ చేశాడండి. మరి ఇంక అసలు
అక్కడ ఇంకా టైం ఏమి ఇవ్వలేదండి ఎవరికి. అది కూడా ఒక గన్కి 2-3 షూట్ చేశాడండి వాడు, బుల్లెట్స్ విడిచిపెట్టాడు వాడు. దానికి కూడా మౌలి గారికి సంబంధించా లేకపోతే మామూలుగా అలా కంటిన్యూ కాలుస్తూనే ఉన్నారు ఇంకా అనమాట. వాళ్ళ స్పీడ్ అలా ఉందండి, అంత దీనిగా ఆడు. అంటే ఇంకా నాకు ఆ చప్పుడు వినబడి అలా ఉండిపోయాను. ఆవిడైతే మాత్రం కొంచెం వంగొని చూసారటండి. చంద్రమోహన్ ఇంకొక ఆయన భార్య ఆవిడ కొంచెం వంగున్నారు. ఆడేమో మా వైపు చూశాడు, ఇద్దరే ఆడవాళ్ళు ఉన్నారు అనుకున్నాడేమో, మరి ఆడెందుకు ఇటువైపు రాకుండా వెనక్కి వెళ్ళాడు. మీతో పాటు ఇప్పుడు శశి గారు ఉన్నారని చెప్తున్నారు, వాళ్ళ హస్బెండ్ కూడా మీతో ఉన్నారు. మీరు ఆడవారు మాత్రం మీ ఇద్దరు మాత్రమే ఉన్నాము అక్కడ అండి. ఈ చంద్రమౌళి గారి భార్య కూడా వేరే దగ్గర ఉన్నారు, ఇంకొంచెం దూరాన్ని ఉన్నారు. అంతకంటే దూరాన్న శశి గారి హస్బెండ్ అప్పన్న గారు ఉన్నారండి. తర్వాత ఏమో ఈయన ఇంకొంచెం దూరంలో ఉన్నారండి. ఈ మగవాళ్ళిద్దరు కొంచెం దూరంగా ఉండడం మా అదృష్టం అండి. ఎంత మీరు ఆ కూర్చున్నటువంటి సమయంలో కూడా అంటే వెళ్ళారు కదా, ఎంతమంది పబ్లిక్ ఉన్నారు మీలాగా టూరిస్టులు వచ్చినటువంటి వాళ్ళు? ఒక 400 నుంచి 500 మంది ఉన్నారండి. ఇంకా కంటిన్యూస్గా గుర్రాల మీద వస్తూనే ఉన్నారండి. గుర్రాల మీద వస్తున్నారు, గుర్రాల నుంచి దిగుతూనే ఉన్నారు. 400-500 పీపుల్ ఉన్నారండి. అక్కడ ఆడుకుంటున్నారు పిల్లలు. చాలా అక్కడ ఏదో జిప్ లైనర్ ఉంది, ఒక బెలూన్స్తో ఏదో గేమ్ ఉంది, ఏమన్నా ఆడుతున్నారు. సో మేము ఇక్కడ టాయిలెట్స్కి వెళ్ళి అయిపోయినాక మేము అక్కడికి వెళ్దాం మా ప్రోగ్రామ్ మధ్యలో. ఏం చెప్పాలంటే అక్కడ ఆ సిచ్యువేషన్లో మీ టాయిలెట్స్ కనుక వెళ్ళకపోయినా, ఆ టాయిలెట్స్ అక్కడ అదే ప్లేస్లో అక్కడ లేకపోయినా కూడా ఖచ్చితంగా మీరు కూడా దొరికిపోయే అవకాశం, మేము కూడా దొరికిపోయే అవకాశం ఉందండి. ఇంకా అందులో ఇంకా మరి ఎటువంటి అనుమానం లేదు. మేము మృత్యువుని దగ్గర నుంచి చూసామండి, అంతే, తప్పించుకున్నాం అంతే. భగవంతుడు మాకు అవకాశం ఇచ్చారండి, ఇంకొక జీవితం ప్రసాదించారు. మళ్ళీ జన్మేనండి మాకు ఇది మాత్రం. అమ్మో, ఇప్పుడు మాకు మౌలి గారిని లేరు అన్న తట్టుకోవడం మాకు చాలా బాధ అండి. మరి మణిగారిని ఎలా వాదార్చాలో కూడా మాకు అయితే అర్థం కావటం లేదు. మరి భగవంతుడు ఆవిడకి ధైర్యాన్ని ఇవ్వాలండి. ఆ పిల్లలు ఏమవుతారో తెలీదు, మాకు కూడా చాలా బాధ. పదే పదే అడుగుతున్నామనేది కాదు, అంటే అంత విచక్షణారహితంగా మీరు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి తెలియాలి కూడా. ప్రభుత్వాలైనా సరే ఏదైనా చర్యలు చేపట్టాలన్నా ఇది తెలిస్తేనే ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవడం. అంటే వచ్చినటువంటి వాళ్ళు మూకుమ్మడిగా ఒకేసారి వేరు వేరు ప్లేసెస్ నుంచి వచ్చారు. అసలు అన్ని వైపుల నుంచి గన్ షాట్స్ ఏమైనా వినపడుతున్నాయా? అన్ని వైపుల నుంచి రాలేదండి. చెట్లు చాటు నుంచి ఒకవైపు దట్టంగా ఉన్న చెట్ల నుంచే వస్తున్నట్టు కనపడుతుంది. అందుకు అటు నుంచే ముందు మాకు గన్ షాట్స్ వినబడినాయి. సో ఆ చెట్ల చాట్ల నుంచే వాళ్ళు వచ్చారు. వాళ్ళు లోపల మాకు ఓపెన్ ప్లేస్ చాలా ఉన్నా కూడా పొదలు మాత్రం ఎక్కువ ఉన్న ప్లేస్లో నుంచి రావడం. పెద్ద చెట్లు అండి, పైన తీసి పెద్ద చెట్లు. ఆ చెట్లు లోపల నుంచి వాళ్ళు ఇటు వచ్చారు, ఈ గ్రౌండ్లోకి వస్తున్నారు అన్నమాట. ఎందుకంటే అక్కడి నుంచి మాకు షార్ట్స్ వినబడుతూ వస్తున్నాయి. సో వాళ్ళు అక్కడి నుంచి మూకుమ్మడిగా రాలేదండి, స్ప్రెడ్ అయ్యి వచ్చింది. ఎందుకంటే నేను ఇద్దరిని చూడగలిగాను, ఆ తర్వాత వీళ్ళు ఒకరినే చూశారు. కాబట్టి ఇద్దరు ముగ్గురే చూసాం. మరి వాళ్ళు ఎంతమంది వచ్చారో తెలియలేదు. ఇంకా మేము ఇక్కడ టాయిలెట్ చాటు దాక్కుని మళ్ళీ అప్పుడు పరిగెత్తి మరి పారిపోతున్నాం కాబట్టి ప్రాణభయంతో మీరు అంటే ఆ ఫెన్సింగ్ని దాటి కింద నుంచి కనుక దూరి వెళ్ళలేకపోతే ఖచ్చితంగా ఎంతమంది మగవాళ్ళు ఆ లోపల ఉంటే అందరినీ చంపేస్తారా? అందరు మా దగ్గరికి వచ్చేసాడు కాబట్టి అక్కడ ఉన్న మా మగవాళ్ళందరినీ చంపేసి, మాతో పాటు ఇంకొక 5-6 ఫ్యామిలీస్ ఉన్నాయి, మా మగవాళ్ళందరినీ మాత్రం చంపేసి ఉండేవాడండి. అంతే, అది మాత్రం వాస్తవం. అంటే వాళ్ళ టార్గెట్ కూడా ఖచ్చితంగా ఎంతమంది మగవాళ్ళు ఉంటే, అంటే కొన్ని కూడా వినపడుతున్నాయి. అంటే తర్వాత మాట్లాడుకున్నారు, చాలామంది మాట్లాడారని చెప్తున్నారు కదా, పేర్లు అడిగారు, హిందువా ముస్లిమా అడిగారు, అడిగి కూడా చంపారనేది కొంత జరుగుతుంది. దీంట్లో అసలు ఏంటి అసలు? అది వాస్తవం మరి మాకు తెలియదండి. కానీ వెంటనే నాకు తోచింది ఏంటంటే, ఆడవాళ్ళకి, మాతో ఉన్న ఆడవాళ్ళకి, మణిగారికి, నా భార్యకి మీరు వెంటనే బొట్లు చెరిపేయండి అని చెప్పి వీళ్ళకి బొట్లు చెరిపేయమని చెప్పానండి నేను. అంటే నాకు అనిపించింది, బొట్లు చెరిపేసి వీళ్ళు దేవుడు హరే రామ హరే కృష్ణ అంటున్నారు, మీరు అలా అనొద్దు, అల్లాహు అక్బరు అల్లా అనుకుంటూ దిగండి అని చెప్పాము. ఎందుకంటే ఎవరు ఎటు నుంచి వస్తున్నారో తెలియదు, ఎవరు తెలియదు కాబట్టి అల్లాహు అక్బర్ అనుకుంటూనే మేము ఆ కొండల, ఆ వాగులోని రాళ్ళ మధ్య, గొట్టల మధ్య నుంచి దిగుతూ వచ్చామండి. ఆ దారి అసలు దారి లేదండి, కేవలం గుర్రాలు నడిచే దారి మాత్రమే ఉంది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత